పెన్షన్ ఇవ్వడానికి నిధులుంటే ఏప్రిల్ 1వ తేదీ పెన్షనర్స్కి ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదు? మీ సాక్షి పత్రికలో మార్చి 28వ తేదీ ఏప్రిల్ 3 నుంచి పెన్షన్ పంపిణీ చేస్తామని ఎందుకు ప్రచురించారు? పెన్షన్స్ ఇవ్వడానికి 1,35,000 మంది సచివాలయ ఉద్యోగులున్నారు, గ్రామ సెక్రటరీస్ ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. పెన్షన్ ఇవ్వడానికి నిధుల కొరతే కానీ ఉద్యోగుల కొరత కాదు. వాలంటీర్లను కూడా మీరు మా సైన్యం అని చెప్పారు కాబట్టే కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ పెన్షన్ పంపిణీ నుంచి, ఎన్నికల విధుల నుంచి తొలగించారు. వాలంటీర్లకి శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. తన వాలంటీర్గా కాకుండా తన సొంత పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించారు కాబట్టే ఈరోజు వాలంటీర్లకి శత్రువు జగన్మోహన్ రెడ్డే అయ్యారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.